పిల్లలు మీరు అల్లరి చేయాలి. ఆ అల్లరి 10 మంది ఎంజాయ్ చేయాలి. ఆ అల్లరి తెలిసినటువంటి మీ తల్లిదండ్రులు సంతోషపడాలి. మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు, ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్లు వీళ్ళు కూడా పిల్లలు నాకు ఈ మాత్రం అల్లరి చేపితే ఎలా ఉంటారని అనిపించాలి. అంతేకాని వీళ్ళు పిల్లల పిశాచాల అని కానీ, వీళ్ళు పిల్లల బాల ఖైదీల అని కానీ అసలు అనిపించకూడదమ్మా. మనం చేసే సరదా పని ఎదుటివారిని ఒకవేళ కొంచెం నొప్పించినా వాడు కూడా ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. లేదా అదే పని తిరిగి వాడు నిన్ను చేస్తే నీకు అంత ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉండాలి. అంతే తప్ప నిద్రపోతున్న మనుషుల యొక్క కళ్ళ మీద ఫెవికిక్కేయటం ఏంటమ్మా? ఒడిస్సాలో కాంధమాల్ జిల్లా సాలాగూడ సేవాశ్రమం పాఠశాల, అక్కడ హాస్టల్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ లాంటిది. హాస్టల్లో పిల్లలు పడుకుని నిద్రపోతున్నారు. ఇందులో కొంతమంది పిల్లలు వచ్చేసి పడుకున్నటువంటి 8 మంది పిల్లల కళ్ళ మీద ఫెవికిక్ వేసేసారు. ఫెవికిక్ వేయగానే మొత్తం ఇక్కడ అంటుకుపోయింది. కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు. అసలు కెమికల్ కదా అంతా కూడా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంట. మన బాడీలో అన్నింటికన్నా అత్యంత డెలికేట్ అనేవి కళ్ళే. అందుకే గాలిలో కొంచెం ఏదైనా తేడా ఉన్నా రెప్పలు మూసిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకు ఆ చిన్న లేయర్ కూడా దేనివల్ల ఎఫెక్ట్ కాకూడదని. అంత సెన్సిటివ్, అంత సున్నితమైనవే ఈ కళ్ళు. దాని మీద ఫెవికిక్ అసలు ఎట్టేస్తారమ్మా మీరు? 8 మంది పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఆగమేఘాల మీద ఇమీడియట్గా నియర్ ఆసుపత్రి పట్టుకెళ్ళారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూనే భయం వేస్తుంది, మా వల్ల అవ్వట్లేదంటే ఆ జిల్లా ప్రధాన ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ట్రీట్మెంట్ నడుస్తుంది. ఒక్క పిల్లోడు డిశ్చార్జ్ అయ్యాడు. ఇంకా 7గురికి ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి జిల్లా కలెక్టర్ దాకా పోయింది. ఒరే నా ఉద్యోగం బయటటుందిరా బాబు అని ముందు ఆ స్కూల్ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేశారు. ఏ పిల్లలైతే ఈ 8 మంది పిల్లల కళ్ళ మీద ఫెవికిక్ వేశారో అసలు ఫెవికిక్ ఎక్కడిది? ఫెవికిక్ వేస్తే కళ్ళు మూసుకుపోతాయి, లేదన్నప్పుడు ఏదైనా ఓపెన్ చేయలేరు అన్నది అసలు వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇదంతా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. స్టార్టింగ్ ఇప్పుడు పిల్లలు మీరు చాలా మంచోళ్ళు, అల్లరి చేయాలి, అది ఎదుటి వాళ్ళు ఆనందించేలా ఉండాలి. నేను చెప్తున్నా, నేను చిన్నప్పుడు అల్లరి చేశా. నా 10th క్లాస్లో ట్యూషన్ మాస్టర్ నన్ను కోతి అంటూ ఉండేవాడు. బట్ నన్ను ఏమనేవాడు కాదు, మిగతా కొట్టేవాడు. వాడిని ఎందుకు కొట్టలేదన్నప్పుడు ఒక మాట అనేవాడు, అరే వాడు అల్లరి చేసిన అందంగా ఉండిద్దిరా, వాడు మళ్ళీ వాడు బాగా చదువుతాడు అనేవాడు. సో ఇప్పుడు నేనేమన్నా అంటే మన అల్లరి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. మన అల్లరిని చూసి ఈడేంట్రా సైకోలాగా ఉన్నాడు అనిపించకూడదు. సో పిల్లలు మీరు మంచోళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, స్కూల్ చదువుకున్నాడు, కాలేజీలో చదువుకున్నాడు, ఇతరులకు మాత్రం ఇబ్బంది మాత్రం కలిగించవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అమ్మా.